ఉంటే నేను అలా చేస్తాను అన్నాడు. నేను ఒప్పుకుంటాను, కాకపోతే రేపు పొద్దున సూర్యోదయం లోపు నువ్వు నన్ను విదర్భకు దింపాలి. బాహుక సరే అన్నాడు. చెట్టుని నరికి కింద పడ్డాక లెక్క పెట్టడం స్టార్ట్ చేశాడు. ఋతుపర్ణ ఏ లెక్క అయితే చెప్పాడో ఎగ్జాక్ట్ గా అదే లెక్కలతో అక్కడ ఆకులున్నాయి, అలాగే పళ్ళు కూడా ఉన్నాయి. మీ టాలెంట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది అన్నాడు బాహుక. ఇది కాదు నా అసలు టాలెంట్, నేను జూదం చాలా బాగా ఆడతాను. ఈ ప్రపంచంలో ఎవరు నాకంటే ఆ ఆటని బాగా ఆడలేరు అన్నాడు రాజు. నాకు ఆ ఆటను నేర్పించగలరా? నేను మీకు గుర్రాలను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తాను అన్నాడు. సరే అని చెప్పి ఋతుపర్ణ బాహుకి పాచికలాట ఎలా ఆడాలో మొత్తం నేర్పించాడు. ఆ ఆట మొత్తం నేర్చుకున్న తర్వాత ఇందాకలా కర్కోటక అనే పాము కాటు వేసిందని చెప్పాను కదా, ఆ లోపల ఉన్న విషం వామిటింగ్ రూపంలో బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఆ విషంతో పాటు కలి కూడా బయటకు వచ్చాడు. తనలో ఆవహించిన కలిని చూసి నలుడికి అంటే బాహుకి బాగా కోపం వచ్చింది. కలిని శపిద్దాం అనుకునే టైంలో కలి రిక్వెస్ట్ చేశాడు, నన్ను శపించద్దు. ఆల్రెడీ మీరు మీ భార్యను వదిలేసిన తర్వాత మీ భార్య కూడా నన్ను శపించింది. దానికి తోడు కర్కోటకి ఇచ్చిన విషం నన్ను దహించి వేస్తుంది. ఎవరైతే నా వల్ల పీడింపబడతారో వాళ్ళు కానీ